చావుకెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? నోరు కుట్టేస్తా. చెప్పు, నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? బామ్మర్దివి. నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాంగు పాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. అంగుపాల నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగు పాలు అంటారా? అరే నీచ్ కమీ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు? నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధవేషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకులేండి సార్. పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు. చూస్తారంట. పట్టుకోండి నువ్వు ఏమని చెప్పావా బావా? నాకు భయం వేస్తాను బావా. బావా, పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేస్తారని నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు ఏమని చెప్పావా? నేను మనం వదిలేయండి. నిన్ను బాబా బోల్తా నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో, ఈనాడు జన పర్మిషన్ నియచ్చే? సార్ ఉదరికే దొరే బాబా రౌండ్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలీదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నువ్వు ఏమని చెప్పావరే? మన పాలకొల్లు గడిపోతారు బావా. సింగు సింగు సింగు, ఏదో దేవుడి దైవాల్లో వాడు వెళ్తానంటాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో, హీఈస్ ఓకే. హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్, బ్రింగ్ హిమ్. ఏంటి శాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా, ఇటు పో అటురా. భయం ఎత్తదు బాబా. నువ్వు నాతో పాటు రా బాబా. అయ్యో, నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ 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 ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? अवश्य एटार मध्य मेटल अच्छे बाबू. ये सब सामान बैगे ढुकाओ और इकट्ठा करो, पूरा चेक करो, thoroughly check करो. అయ్యా అయ్యా, ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి సారండి అయ్యా. మా ఇంటి తాళం చెవులయ్యా. చాబినా? అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మా, అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్ది, నువ్వు వెళ్ళిపోరా, నా తంటలే నేను పడతాను. బావా చిప్పు షిప్పు. అయ్యో బామర్ది, వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం? ఈ మాత్రం దానికి ఏడవద్దు, ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ? నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి, నన్నండి ఏంటండి మాట్లాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి. నేను కొంచెం ఇంటీరియర్ అండి. మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా. మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదేం లేదమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది. ఉసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా. ప్రాణమే పోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది? సరే సరే, ముందు సమాధానం చెప్పు. ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి. ఈ ఇంటి పని, వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి. ఓ, కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే, చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ ఇప్పుడు సీపుగా దొరికేస్తుందండి. సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హై జెటక్స్ కూడా చూస్తావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. అయ్యో, నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా? అటువైపు వాళ్లకు బుచ్చి నిన్ను పిలుస్తోంది. నీకు జెటక్స్ అంటే ఇష్టం, అసలు డోరా ఇష్టమేనా? నాకు జెటక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఏంటి ఎవరన్నా? ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. కుకింగ్ లో నీకేమేమొచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదేం పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పావుగంట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుస వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చామనుకోండి, బెల్ల పట్టవుద్ది. అంతేనండి. చెప్తుంటేనే నోరూరుతోంది.
నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి. దాందే ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏటి బావా ఎందుకు బామ్మర్ది తొందరపడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రే బెనర్జీ, అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు వద్దంటావే? చాలే, ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట రాదా నీకు? నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు. అయితే ఏమండి ఎంత వెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే. ఓహో, యోగాసనాలు కూడా వేస్తావా? అచ్చ బాబాయ్ ఎంత పడుతున్నారు? ఇప్పుడు చూడండి, ఇది శీర్షాసనం అండి, ఇది మయూరాసనం అండి, ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి, ఇది వీరభద్రాసనం అండి. ఓహో, కాళ్ళు రెండు పనేస్తే వక్రాసనం అండి, దీన్ని చంద్రాసనం అంటారు బావా. ఇది సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి, ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలో చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి, ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏ నారు చూసి నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు, కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరకు తల విడిపోద్దిగా. ఏటి బావా నరికేద్దామా? ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు? నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. 96, 97. అమ్మా భోంచేసావా? ఆ? ఆ, ఆ, నే భోంచేశాను, నువ్వు వెళ్ళి తిను. ఎవరు నువ్వు? అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. ఆ వద్దనిపించిందా? అరే బామ్మర్దే, బామ్మర్దే. అయ్యా ఈ చెప్పులు వేసుకోండి అయ్యా, ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో చిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి చెప్పులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు, వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో, నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా. అవార్డు తీసుకుంటావు, అబ్బో అప్పుడే అంటే స్టైల్ మార్చేసాడే. అమ్మో అయ్యో, అయ్యో. चला केमन आछे? सब ठीक आछे तो? हाँ बस चलछे तो। ప్రేమ్ కోథాయ్? అచ్చా, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసబోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకీతో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్య బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హై. వాట్ నాన్ సెన్స్, యువర్ అ బ్లాక్ క్యాట్ మ్యాన్. నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్య బాబోయ్, ఏంటిలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్య బాబోయ్,
దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు తుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను. కన్నా, నాన్న, నాయనా, ఏంటి? ఒక్క 2 days ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని? ఏం లేదు, శనివారం శవం ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంపండి. అయ్యో, అంత మాట ఎందుకులేండి. ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కలిస్తే ఏ? ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే డామ్ అని సౌండ్ వస్తుంది. డామని వినిపించదు, సైలెన్సర్ తగిలించాను, సౌండ్ రాదు. ఆ సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత. ఏమ్మా, ఇంత ప్లాన్ తో వచ్చిన వాడివి ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వేరా నా మ్యాప్? నేనా? పద. అయ్యో, నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. ఏయ్, ఓరి దేవుడు, అది బయటికి వెళ్లే దారి. బయటికి వెళ్ళేదారా? ఇటు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన. రా, ఇద్దరం కలిసి ట్రై పద. చేద్దాం. అయ్యో, వణుకు పుడుతుంది నాయన. ఏంటి? ఊరినే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు, జడ్జి కథ ముగించక తప్పదా? గోవిందా, ఇదిగో మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయావుంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. 1 minute, ఆ మొదటి రూమ్ జోలికి పోవద్దు. ఏ? వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడ్ని లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది, మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటూ. నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ. అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. ఏంటి? జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని ఇంకొక వస్తున్నాడు. ఎక్కడా? అడుగు 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 అడుగు. షూ. వాడి. మేడం మీద కాదండి, నా మీద ఉన్నారు. ముందు నువ్వు డిస్కనెక్ట్ చెయ్యి. ఎవడో చూస్తాను. హే, ఇటు తిరుగు. అయ్యో, కరెంట్ వచ్చిందే. స్విచ్ ఎవరు వేశారా బాబు? జడ్జి గారు వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే, లాభం లేదు. ఏంటమ్మా సౌండ్? ఏమైంది? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి. ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహానికి ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని అయ్యో, ఈవిడి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఈవిని పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అక్కిస్ట్ అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12ంటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి. చీటికి మాటికి ఫోన్లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోను, ఇంటర్నెట్ మనం ఎదగడానికి, దిగజారడానికి కాదు. అర్థమైందా? పోయి పడుకో. కాదండి. నువ్వెందుకు? వెళ్ళండి. Come on, everybody. ఎగిరిపడి అందరూ వెళ్ళిపోవడం అర్థం రా. అయ్యా, రైట్. వస్తున్నానండి అయ్యా. ఎవరిని? ఫినిష్ అయిపోయాడు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకొచ్చావు? పాయింట్ క్యాచ్ చేశారు. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో, చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు?
అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని చెప్పానండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రే మొద్దు, బావా నిన్నే బాబా. అయ్యా వేధవా, అయ్యా, తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా, నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా, ఓ అలాగే అయ్యా. అయ్యా, తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. అట్టగనండి. ఏం బాబు, జడ్జి తల వీడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట దున్నపోతా.